తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, మీరు చూస్తుంది ఐడ్రీమ్. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ గోరుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. నమస్తే సురేష్ బాబు గారు. కీర్తి గారు నమస్కారం అండి. సో మే నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందామండి. ఓం గం గణపతియే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. స్వర్ణలక్ష్మి అమ్మవారు ప్రతి ఒక్కళ్ళకి రాజ్యాధికారాన్ని, ధనాన్ని, ఇష్టకామ్యాన్ని, వాళ్ళ మనసులో ఏముందో ఆ కోరికలు తక్షణమే నెరవేర్చే ఒక శక్తి ఇవ్వాలని కోరుకుంటూ, అంతేకాకుండా ప్రతి ఒక్కరికి బ్రహ్మజ్ఞానం కలిగి ఉండాలి. ఎప్పుడు నవ్వుతూ హ్యాపీగా ప్రతి జీవితంలో ఉన్న ప్రతి నిమిషాన్ని ఎంజాయ్ చేసే ఒక గొప్ప మనస్తత్వాన్ని, శక్తిని అమ్మవారికి ఇవ్వాలని చెప్పేసి మనం కోరుకుంటూ 12 రాష్ట్రాల వారికి ఎలా ఉందో చూద్దాం. అందులో ముఖ్యంగా చెప్పుకోబోయే ముందు ఈ యొక్క మే మంత్కి చాలా విశిష్టతలు ఉన్నాయండి. ఒకటి, ఇది మనకి వైశాఖ మాసం పౌర్ణమితో స్టార్ట్ అవుతుంది. ఆ రోజున మనకి బుద్ధ పూర్ణిమ అని అంటారు, వైశాఖ పూర్ణిమ అంటూ ఉంటారు. ఇది అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి జ్యేష్ఠ మాస పూర్ణిమతో ఎండ్ అవుతుంది. అంటే పూర్ణిమతో స్టార్ట్ అయ్యి పూర్ణిమతో ఎండ్ అయిపోతుంది. ఇంకొకటి, కొన్ని చోట్ల మనకి దీంతో కాకుండా కర్తరి అని వస్తుందండి. అంటే ఈ కర్తరిలో ఎక్కువగా ముహూర్తాలు, అంటే పెళ్ళిళ్ళు కానివ్వండి, గృహ ప్రవేశాలు, తర్వాత కన్స్ట్రక్షన్ కొత్తగా స్టార్ట్ చేయటాలు, కొన్ని వాటిని నిషేధించారు. తెలుసుకొని అవి ముహూర్తాలకు వాడొచ్చలేదని గమనించుకొని ముందుకెళ్తే బాగుంటుంది. ఇంతేకాకుండా వీళ్ళకి ఈసారి కొన్నిసార్లు కొంతమందికి హనుమ జయంతి పరిస్థితులను బట్టి కొంతమంది చేస్తూ ఉంటారు. అది కూడా కొంచెం గమనించుకొని మిక్స్డ్గా ఉంటుంది కాబట్టి గమనించుకొని చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నానండి. యాస్ట్రాలజికల్గా అంటే గ్రహాల పరంగా చూసుకుంటే 4 గ్రహాలు మారుతున్నాయి. ఇందులో ఫస్ట్ గ్రహం మారేది మనం చూస్తే 4 గ్రహాలు మారుతున్నాయి. కుజుడు వచ్చేటప్పటికి మే 11వ తారీఖున మారుతున్నాడు, 14వ తారీఖున శుక్రుడు మారుతున్నాడు, బుధుడు, సూర్యుడు వచ్చేటప్పుడు 15వ తారీఖు మారుతున్నారు అనమాట. ఈ గ్రహాల యొక్క మార్పు వల్ల మనకి 12 రాశుల వరకు ఎలా ఉందో కూడా తెలుసుకుందాం అనమాట. సో కన్యా రాశి వారికి ఎలా ఉంటుందండి? సో ఈ మే మంత్ కన్యా రాశి వాళ్ళకి ఆల్మోస్ట్ బాగుందనే చెప్పొచ్చు. కొంచెం ఛాలెంజెస్ కూడా ఉన్నాయండి. కొన్ని విషయాలు సంవత్సర ఫలాల్లో అయితే బాగుంది కదా కన్యా రాశి వారికి. కరెక్ట్. సంవత్సర ఫలితం బాగుండటం వాళ్ళకి అదృష్టం అనమాట. చాలా వరకు అదే గ్రేట్ వాల్ ఆఫ్ చైనా లాగా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది, పెద్ద పెద్ద ఇబ్బందులు ఏమి రాకుండా. బట్ ఈ మంత్ కొన్ని విషయాలు కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకొని ముందుకెళ్తే బాగుంటుంది. ఇందులో డీటెయిల్స్ చెప్పుకునే ముందు ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలంతా కన్య రాశిలో ఉంటారు. పేరు బలం ప్రకారం చూసుకుంటే వీళ్ళకి టో, పా, పీపు, షమ్, నా, టా, పేపో లెటర్స్ అంతా కన్య రాశిలో ఉంటారు. ఇందులో 4 గ్రహాలు మారటంతో ప్రతి గ్రహం కూడాను వీళ్ళకి అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్, ఛాలెంజెస్గా 2 మిక్స్డ్గా ఉందన్నమాట. వీళ్ళకి ఏం చెప్తారంటే, ఫస్ట్ సూర్యుడు 8th హౌస్లో ఉండటంతో శారీరకంగా కొంచెం జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. 9వ స్థానంలోకి మూవ్ అవటంతో 15 డేస్ తర్వాత వీళ్ళ చుట్టూ వాతావరణం కొంచెం ద్వేషించినట్లు ఉంటుంది. అంటే వీళ్ళు బాగానే ఉంటారు, కానీ చుట్టూ ఉన్న వాళ్ళు వీళ్ళు కావాలని చెప్పేసి వీళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటుంది. అది ఒక్కటి గమనించుకోవాలి. కొంచెం ధైర్యంగా స్ట్రాంగ్గా ఉండాలి. 8వ ఇంట్లో అగైన్ కుజుడు మిక్స్డ్ రిజల్ట్ ఇస్తూ ఉంటారు. కొన్నిసార్లు కొంచెం హెల్త్ కాంప్లికేషన్ తీసుకొని రావటం. 8th హౌస్లో కుజుడు ఉండటం కొంచెం యాక్సిడెంట్లు అయ్యే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా డ్రైవ్ చేసేవాళ్ళు చేయాలి. వెకేషన్కి వెళ్ళేవాళ్ళు కొంచెం 1-2 సార్లు సేఫ్గా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. 9వ స్థానంలో విఘ్నం, ఆటంకాలు ఎక్కువ కలిగిస్తూ ఉంటారు. బట్ ఓవరాల్గా పని అయితే అవుతూ ఉంటుంది. ఇక్కడ 10వ స్థానంలో శుక్రుడు ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నారు. అంటే ప్రతిదీ వీళ్ళకి ఒకటి తీసుకుపోతూ ఉన్నట్లుందనమాట. మీరు చూసుకున్నారనుకోండి, ఫస్ట్ 9వ స్థానంలో సూర్యుడు ఉంటే 2 రకాలుగా ఉంటుంది. ఒకటి, ఓవరాల్గా మంచి జరుగుతుంది. కానీ ఓవరాల్గా మంచి ఎలా జరుగుతుంది? నిందాపరాధ కలహం నిర్దోషచ్చ అని చెప్తారు మహర్షులు. ఫస్ట్లోనే ఒక ఓపెనింగ్ సెంటెన్స్ పెట్టేశారు. నిందాపరాధ అంటే దే ఆర్ మోస్ట్ ఇన్నోసెంట్ పీపుల్, కానీ వీళ్ళు చేసినట్లు ఒక నింద వస్తుంది, ఒక బ్లేమింగ్ వస్తుంది. తర్వాత కలహం నిర్దోషచ్చ, వీళ్ళకి ఎలాంటి తప్పు ఉండదు, కానీ వీళ్ళ మీద గొడవలు వస్తాయంట. చూడండి, అంటే వీళ్ళ చుట్టూ వాతావరణం ద్వేషించినట్టు ఉంటుంది. వాళ్ళ ఫ్రెండో, బాసో, ఎవరో ఏదో మొత్తానికి నీ వల్ల ఇవన్నీ జరిగినాయి, ఇదంతా నీ వల్ల జరిగిందని చెప్పేసి వీళ్ళ మీద నిందలు వేసేస్తూ ఉంటారు. అప్పటిదాకా బాగలుతుంది, కారణం నువ్వేనా, ఇలాంటి నిందలు, ఇలా అపరాధాలన్నీ ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. ఈ టైంలో ధనక్షయం, విపరీతంగా ధనం ఖర్చు అవుతుంది. ముఖ్యంగా పుణ్య లాభార్థ నాశనాచ అంటారంటే, మంచి సత్సంకల్పంతో, ఒక మంచి ఉద్దేశంతో ఒక పని కనుక స్టార్ట్ చేస్తూ ఉంటే దానిలో లాభం రాదు ఒకటి. రెండోది, ఈ చుట్టూ ఉన్న వాతావరణం ఉంటుంది. ఇలా ఉంటే ఎలా ఉంటుంది ఎవరికైనా సరే బాగుండదు. కాబట్టి ఇది కొంచెం ఏమంటారు, ఇంటర్పర్సనల్ స్కిల్స్, కొంచెం సహనంగా పేషెన్సీగా ఉండవలసిన మాసం అని చెప్పుకోవచ్చు. బట్ ఓవరాల్గా గుడ్, మంచి జరుగుతుంది. సేమ్ ఇలానే కుజుడు కూడాను ఒక 50% ఇబ్బందులు, 50% సక్సెస్ అని తీసుకొని వస్తూ ఉన్నాడు. ఫస్ట్ వీళ్ళకి ఏ పని చేసినా సక్సెస్ఫుల్గా ఉంటుంది, విజయవంతంగా ముగుస్తుంది, ధనం వస్తుంది.
అయితే 8th హౌస్లో ఉండటంతో ఏమని చెప్తారు, కసారోగ పీడనం, కార్యసాని, హాత్ ప్రవాస అంటే ఉన్న ప్రదేశంలో ఉండకుండా దూర ప్రాంతాలు వెళ్ళే అవకాశం ఉంటుంది. విపరీతంగా దగ్గు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చెస్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటుంది. ఏదైనా కనుక పని చేస్తే అందులో సరిగా రిజల్ట్ ఉండదు అని చెప్తూ ఉంటారు. అంతేకాకుండా రుణచ్ఛేద స్థాన నాశనం అంటారు. ఎవరికన్నా అప్పులు ఉంటే అప్పులు వాళ్ళు విపరీతంగా బాధలు పెట్టేవాళ్ళు ఉంటారు. ఒక 2 అడుగులు ముందుకేసి వీళ్ళని కొట్టే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా స్థాన నాశనం, అవమానంగా ఫీల్ అయిపోతూ ఉంటారు. కొంతమందికి ఉన్న ఉద్యోగము లేదా దాంట్లో డీగ్రేడ్ అయ్యే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చుట్టూ ఉన్న పరిస్థితులు సపోర్టింగ్ లేనప్పుడు వీళ్ళు వెళ్తూ ఉంటే మంచి ఉద్దేశంతో రిజల్ట్ రానప్పుడు ఇంకా వేరే వాళ్ళని వీళ్ళకి డౌన్ చేయాలని చూసేవాళ్ళు ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇంకొక విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. శుక్రుడు వీళ్ళకి 10వ స్థానంలో ఉండటంతో ఏమంటారు, అప్పటిదాకా చక్కగా వీళ్ళని ఫాలో అయిన వాళ్ళు వీళ్ళని రివర్స్లో తిరిగి క్వశ్చనించే పరిస్థితి వస్తుంటాయి అన్నమాట. వీళ్ళకి ఏమని చెప్తారు, వెక్కులం అర్ధనాశనం రిపోభైన్యం స్త్రీ సౌఖ్యం హాని మాప్నోతి అని చెప్తారు. అంటే ఏమని చెప్తారు, అర్ధనాశనం, రిపో భయం, విపరీతమైన శత్రువుల భయం ఉంటుంది. ధనాన్ని కోల్పోతూ ఉంటారు. వ్యకులం, మానసికంగా టూ మచ్ టెన్షన్ పడుతూ ఉంటారు. అంతేకాకుండా స్త్రీ సౌఖ్య హాని అని చెప్తారు. వీళ్ళకి ఇంట్లో స్త్రీలు ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా రావాల్సిన కంఫర్ట్, లగ్జరీ రాకుండా వీళ్ళని తిరిగి క్వశ్చన్ చేసే అవకాశం ఉంటుంది. ఇన్ ద సేమ్ వైస్ లేడీస్ అయితే జెంట్స్ ద్వారా ఈ ప్రాబ్లం వస్తూ ఉంటుంది. అది ఇంట్లో నుంచి కానివ్వండి, బయట నుంచి కానీ. అగైన్ శుక్రుడు వీళ్ళకి వెరీ ఇంట్రెస్టింగ్గా కొత్తగా వెహికల్ కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి ఈ మంత్లో చాలా సపోర్ట్ వస్తుంది. జ్యువెలరీ కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళకి మంచి సపోర్ట్ వస్తుంది. ఇంటికి సంబంధించిన వాటిలో సోఫా సెట్లు ఇవన్నీ ఉంటాయి కదండి, లగ్జరీ కంఫర్ట్కి సంబంధించిన వస్తువులు, వెహికల్ కొనుక్కోవటం, ఇలాంటివి ఏదన్నా కనుక కొనుక్కోదలుచుకుంటే ఇది బెస్ట్ టైం అని మనం చెప్పుకోవచ్చు. అంటే ప్రతి గ్రహం మిక్స్డ్గా ఉందని తెలుసుకోవాలి. సో గ్రహాలు అయితే మిక్స్డ్గా ఉన్నాయండి, నక్షత్రాలు సపోర్ట్గా ఉన్నాయి, అవి కూడా అలాగే ఉన్నాయా? నక్షత్రాలు కూడా కొంచెం అలానే ఉన్నాయండి. ఒకటి ఉత్తర ఫాల్గుని నక్షత్రం వాళ్ళకి లాభప్రదంగా ఉంటుంది. రాజ్యము, ప్రమోషన్స్ అయితే వస్తూ ఉంటుంది. వస్త్ర లాభం, ఇవన్నీ పాజిటివ్గా ఉంటుంది. నెగటివ్ సైడ్లో ఫైనాన్షియల్ క్రైసిస్ అండ్ దేహపీడనం, దరిద్రము, దేహపీడనం అని చెప్తూ ఉంటుంది. తర్వాత హస్త నక్షత్రం వాళ్ళకి అగైన్ వీళ్ళకి రాజ్య లాభము, ఖచ్చితంగా ప్రమోషన్స్ అయితే వస్తుంది విత్ లాట్ ఆఫ్ డిఫికల్టీస్ అని చెప్పుకోవాలి. దరిద్రము, ధనహీనత అని చూపిస్తుంది. చిత్తా నక్షత్రం వాళ్ళకి దరిద్రము, ధనహీనత అంటే ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంటుంది, టయానికి ధనం రాదు, కానీ రాజ్య లాభము, వస్త్ర లాభము చూపిస్తుంది. ఈ నక్షత్ర ఫలితం బట్టి మనం చూసుకుంటే ఓవరాల్గా ఒక ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ దానికి ఇలా చుట్టూ చాలామంది గిట్టని వాళ్ళు ఉండి డౌన్ చేసే వాళ్ళు ఉంటుంది. వీళ్ళని ఆ ప్రమోషన్ రాకుండా ఆపడానికి రకరకాల ఎత్తులు అవన్నీ చేసేవాళ్ళు ఎక్కువగా ఉంటారని గమనించుకోవచ్చు. అయితే ఇంకొక విషయం కూడాను, సూర్యుడు వల్ల వీళ్ళకి గాయాలయ్యే అవకాశం ఎక్కువ ఉంటుందని గమనించుకోవాలి. ఏదో ఒక విషయంలో కొంచెం ట్రావెల్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. పర్టికులర్ డేట్స్ కూడా May 11th నుంచి 25th వరకు, ఈ 15 days జాగ్రత్తగా ఉండాలి. ఓకే, సో డేట్స్తో సహా మెన్షన్ చేసి చెప్పారు. అండ్ అన్నీ కూడా మిక్స్డ్ రిజల్ట్సే ఇస్తున్నాయి, అటు గ్రహాలు కానివ్వండి, నక్షత్రాలు కానివ్వండి. సో రెమెడీస్ కూడా గట్టిగానే చేసుకోవాలి వీళ్ళు కదండి, చాలా ఎక్కువ చేసుకోవాలండి. వీళ్ళకి నవగ్రహాల చుట్టూ తిరుగుతూ ఉండాలి. రెండోది చండీ హోమం ఒకటి కంపల్సరీ చేసుకోవాలండి వీళ్ళు. ఎందుకంటే గ్రహాలు పెద్దగా ఎక్కువగా అనుకూలంగా లేరు. వీళ్ళ చుట్టూ ఉన్న వాతావరణం వీళ్ళని ఏదో ఒక విధంగా డౌన్ చేసే విధంగా ఉన్నారు. ఇన్ని నిందలు పడటం కంటే కూడాను ప్రికాషనరీగా మనకి మంగళవారం రోజు కానీ లేదంటే ఫ్రైడే రోజున కానీ చండీ హోమం హోల్ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూర్చొని చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ రాశి వాళ్ళకి పర్టికులర్గా ఎవరికైతే 35 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల మధ్యలో ఉంటారో వాళ్ళకి సక్సెస్ఫుల్గా కెరీర్ ట్రాక్ ఉండి చక్కగా జీవితంలో దూసుకొని వచ్చేసి, బట్ ఈ టైంలో వాళ్ళు ఎక్కడైనా కనుక స్లో అయినట్లు ఉంటే, లేదంటే లైఫ్లో బ్లాక్ అయినట్లు ఉండి, లేదంటే సడన్గా ప్రమోషన్ రావటము, లేదంటే సడన్గా మెంటల్గా టెన్షన్స్ రావటం, హెల్త్ కాంప్లికేషన్స్ రావటం జరిగి ఉంటే ఒక్క విషయం గమనించుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. ఎందుకంటే ఆ ఏజ్లో వీళ్ళకి శాపాలు అనేవి యాక్టివేట్ అవుతూ ఉంటాయి, లేదంటే గ్రహ దోషాలు యాక్టివేట్ అయ్యి ఉంటాయి అనమాట. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. కొంతమందికి బాలారిష్టాలని చిన్న వయసులో ఉంటాయి, కొంతమంది పెళ్లి టైంలో వచ్చేటప్పటికి మ్యారేజ్కి సంబంధించిన యోగాలు యాక్టివేట్ అవుతాయి. ఒక మిడిల్ ఏజ్ వచ్చేటప్పటికి చాలామంది చక్కగా 10 years లైఫ్లో ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఒక మేనేజర్ లెవెల్ పొజిషన్కి వస్తారు, సడన్గా దే ఫీల్ వ్యాక్యూమ్ అనమాట. ఇలాంటి సమయంలో ఒకటి గుర్తుంచుకోవాలి, ఆ టైంలో శాపాలని ఉంటాయండి, ఆ టైంలోనే యాక్టివేట్ అవుతాయి. ఇవి ఒకసారి అలా అనిపించినప్పుడు జాతక చక్రం చూపించుకొని ఇండివిజువల్గా దానికి సంబంధించిన పరిహారాలు అవన్నీ చేసుకుంటే చక్కగా ఈజీగా పరిహారాలు చేసుకోవడం ద్వారా పోతాయి. సపోజ్ శాపాలు అనుకోండి, మాతృశాపం అంటారు, పితృశాపం అంటారు, దైవ శాపము. నిన్న ఒక హారోస్కోప్లో చెక్ చేస్తుంటే వాళ్ళకి
ఆత్మశాపం అంటే వాళ్ళని తిట్టుకుంటూ ఉంటారు. అలా కూడా చేసుకోకూడదండి. ఒక లేడీ ఫోన్ ఎత్తటమే నేను అలా అనుకుంటూ వచ్చేసి నాకు అర్థమైపోయింది. చూస్తే ఆత్మశాపం అంటే మనల్ని తిట్టుకున్నా, మనలో ఉన్న ఆత్మను మనం తిట్టినా కానీ అది కూడా శాపం అవుతుంది. బుర్ర పని చేయదండి వాళ్ళకి. అందుకని ఇలాంటి శాపాలు ఏమైనా ఉంటే అవన్నీ చక్కగా చిన్న చిన్న రెమెడీస్ ద్వారా చేసేసుకొని ముందుకెళ్ళిపోతే లైఫ్ 10 ముందుకెళ్ళే అవకాశం ప్రతి ఒక్కరికి ఉంటుందండి. ఎవరికైనా ధనం చక్కగా రావాలనుకుంటే వాళ్ళు స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకుంటే మల్టీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ వస్తుంది. రెండోది ఎవరికైనా సరే చండీ హోమము, శత్రువుల బాధలు విపరీతంగా ఉన్నాయి, కోర్టు కేసులు ఉన్నాయి, లైఫ్ అనేది ముందుకెళ్ళటం లేదు, ఇలాంటి ఆఫీస్లో ప్రమోషన్స్ రావాలి, ప్రమోషన్స్ రాకుండా చాలామంది ఆపుతూ ఉన్నారు, కావాలని ఇబ్బంది పెడుతూ ఉన్నారు, వాళ్ళు చండీ హోమం చేయించుకుంటే చాలా బాగుంటుంది. వీటితో కాకుండా మృత్యుంజయ హోమం ఉంటుంది. ఇలా వాళ్ళ యొక్క కాలసర్ప దోషాలు ఉంటాయి. కొంతమందికి పెళ్ళిళ్ళు కావు, లైఫ్లో ఎంత చేసినా అక్కడే ఉంటుంటారు. కొంతమందికి లైఫ్లో ఎప్పుడు జాబే చేయరండి. శనిని తిట్టినా కానీ ఇలాంటి ప్రాబ్లం జరుగుతుంటుంది. వెరీ ఇంట్రెస్టింగ్ ఉంటాయండి. వాళ్ళ పర్సనల్ జాతకంలో శని బాగుంటారు, కానీ నీకు ఈ శని పట్టుకుని ప్రతి దానికి శనికి చుడుతూ ఉంటారు. అప్పుడు శనికి కోపం వస్తుంది. ఎప్పుడైతే శనికి కోపం వచ్చారో వాళ్ళ లైఫ్లో ఎప్పుడు జాబ్ అనేది చేయరు. మనం చాలా మందిని చూస్తాం, జెంట్స్కి ఉంటారు, లేడీస్ కూడా ఉంటారు, బాగా చదువుకుంటారు కానీ వాళ్ళు ఎప్పుడు జాబ్ చేయరు. ఎందుకంటే శని శాపం అంటారు. ఇది చాలా మందికి ఐడియా ఉండదు. ఇలాంటి శాపాలు ఏమైనా ఉంటే చూపించుకుంటే చక్కగా అన్ని రకాల హోమాలు అవన్నీ చేపించుకుంటే కాలసర్ప దోషాలు లైఫ్ 10 ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో వాళ్ళ ఇండివిజువల్గా జాతకం ఒకసారి చూపించుకుంటే చాలా బాగుంటుంది. ఎస్, చాలా సంతోషం అండి. ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుందో తెలియజేయడంతో పాటుగా చక్కటి రెమెడీని కూడా సూచించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలండి.